ఓజస్ గంభీరా, ఓజస్ గంభీరా, ఓజస్ గంభీరా. ఏం రా జపనీస్లో మాట్లాడుతున్నావు అంటే, జపనీస్ కాదు, ఓకే జపనీస్ నేమ్ అనుకోండి, ఓజస్ గంభీరా. ఓజీ చూడడం జరిగింది. ప్రీమియర్ షో 10 గంటల షో వెళ్ళాను, 11 స్టార్ట్ అయింది, ఎండ్ అయ్యేసరికి ఈ సమయం అయింది. ఇంటికి వచ్చేసరికి సినిమా ఎలా ఉందరా అంటే చాలా క్లియర్గా సుత్తి లేకుండా చెప్తా, డిప్లొమాటిక్గా అస్సలు చెప్పను, ఉన్నది ఉన్నట్టే చెప్తా. ఇదంతా చెప్పేకంట ముందు సినిమాలో ఈ ఒక్క డైలాగే చెప్తా. ఆ డైలాగ్ చెప్పిన తర్వాత ప్లస్ పాయింట్లు చెప్తా, ఆనెస్ట్గా మైనస్ పాయింట్లు చెప్తా, హైలైట్స్ చెప్తా, ఓవరాల్గా వెడ్డిక్ట్ ఏందిరా కూడా నా వెడ్డిక్ట్ అండ్ సినిమా వెడ్డిక్ట్ కూడా చెప్తా. కామన్ ఆడియన్స్ పల్స్ కూడా చెప్తుంది ఏం జరగబోతుంది అనేది. సో జాగ్రత్తగా వినండి పిల్లలు, చాలా బాగుంటుంది రివ్యూ. సో లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. చూసిన వాళ్ళకి ఎలా అనిపించింది ఆనెస్ట్గా పెట్టండి, బూతులు తప్ప. బాగుందంటే బాగుంది, బాగోలేదంటే బాగోలేదు. ఇంకా మొదలు పెడదాం. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, మంచి డైలాగ్. జింక 90 km/hలో పరిగెడుతుంది, పులి 60 km/h పరిగెడుతుంది. కానీ జింక ఎందుకు ఓడిపోద్దో తెలుసా, ఎందుకు దొరికిపోద్దో తెలుసా పులికే అని అడుగుతాడు మాయ పవన్ కళ్యాణ్. దానికి ఆన్సర్ వీళ్ళకి తెలియదు. ఆన్సర్ చెప్తాడు, ఏందిరా అంటే భయం. ఆ భయం వల్లే ఓడిపోతుంది అని చెప్పి, ఆ భయం వల్లే ఓడిపోద్ది, ఆ భయం వల్లే దొరికిపోద్ది, ఆ భయం వల్లే పులి చేతిలో చచ్చిపోతుంది అని చెప్పి యాప్ట్ అనిపించింది. ఎక్కడరా అంటే ట్విట్టర్లో ఆ భయం వల్లే కొన్ని పెయిడ్ బ్యాచెస్ నెగిటివ్ ట్వీట్లు పెట్టి నెగిటివ్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ఈ సినిమాకనే కదా, పెద్ద సినిమాకి ప్రతి సినిమాకి నడిచేదే. పవన్ కళ్యాణ్ సినిమాకి చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను ఆనెస్ట్గా ముందే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈ సినిమా ఫీస్ట్, మామూలు ఫీస్ట్ కాదు స్వామి, చాలా పెద్ద ఫీస్ట్. అండ్ కామన్ ఆడియన్స్కి వచ్చేసరికి సినిమా బాగుంటుంది, నచ్చుతుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. చిన్నపిల్లలకి చూడకపోవచ్చు, నచ్చకపోవచ్చు, ఎందుకంటే బ్లడ్ బాత్ ఎక్కువ ఉంది, వైలెన్స్ ఎక్కువ ఉంది. కానీ కామన్ ఆడియన్స్కి ఇది ఒక మంచి సినిమా. హ్యాపీగా ఈ వీకెండ్ ప్లాన్ చేసుకెళ్ళండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చొక్కాలు చింపించుకునే సినిమా ఇది. కాలర్ ఎగరేసి చూడాల్సిన సినిమా ఇది. అయిపోయింది, మా కాలర్ ఎగరడాలు, చొక్కాలు ఇవన్నీ అయిపోయి ర్యాంప్ అయిపోయింది. అలా అని చెప్పి సినిమాలో మైనస్లు ఏమి లేవరా అంటే ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. హైలైట్స్ నేను మాట్లాడతాను ముందు. నాకు బాగా హైలైట్ ఏం కొట్టాడు స్వామి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తమను కొన్ని పదాలు నేను యూట్యూబ్ వీడియోలో వాళ్ళని కానీ ఏదో తీసుకొనే కొట్టాడు. సినిమాకి కాసేపు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే తమను కొట్టిన మ్యూజిక్ అసలు మామూలు స్టాండౌట్ కాదు. సినిమాకి ప్రాణం పోసింది. ఆ షార్ట్ డివిజన్కి పవన్ కళ్యాణ్ ప్రజెన్స్కి కొట్టిన మ్యూజిక్కి ఉంటుంది. మెంటల్ నాకు తెలిసి తమన్ కెరియర్లో బీజిఎంలో ఇదే ది బెస్ట్. ఇది నా ఒపీనియన్ కాదు, స్టేట్మెంటు. సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, సినిమా చూడలేని వాళ్ళకి చూసి అప్పుడు నాకు కామెంట్ చేయండి, మీరు ఒప్పుకుంటారు. అరాచకమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కొట్టాడు, ఒక 4-5 థీమ్లు కొట్టాడు. అబ్బా సిచ్యువేషన్ తగ్గట్టు హైలైట్. ఈవెన్ విలన్కి వచ్చినప్పుడు వచ్చే థీమ్ కూడా మీరు ఆల్రెడీ చూసుంటారు. అరాచకం, ఎవరిని తక్కువ చేయలేదు. అసలు బుర్రపాడు తలనొప్పి. ఇది వన్ ఆఫ్ ది హైలైట్స్, ఇంకా చెప్పాల్సిందే అది. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చిన హైలైట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ వల్ల చాలా రిచ్ ఫీలింగ్ వచ్చింది. చాలా రిచ్ ఫీలింగ్ వచ్చింది. దాన్ని మైనస్లో ఒకటి దెబ్బేసింది, అది మైనస్ పాయింట్లో మాట్లాడుతాను. బట్ సినిమాటోగ్రాఫర్ ఎవరో నాకు తెలియదు కానీ బుర్రపాడు. నెక్స్ట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఇంట్రో షాట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇంట్రో షాటు, ఇంటర్వెల్ షాటు అండ్ లాస్ట్ క్లైమాక్స్ షాట్లు కొన్ని ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ. సినిమాకి అవి ప్రాణం పోస్తుంది. ఏంటంటే ఎంత వైలెన్స్ జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. నేను ఎక్కువ రివీల్ చేయను. మొత్తం మోస్ట్లీ ఇన్షర్ట్స్తో ఉంటాడు, గాగుల్స్తో. అసలు అరాచకం. అసలు ఆ షార్ట్ డివిజన్ కానీ, వెనకొచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పవన్ కళ్యాణ్ ఆరా అంటారో ఏమో, స్క్రీన్ స్పేస్ అంటారో, స్క్రీన్ ప్రెజెన్స్ అంటారు కానీ అరాచకం. అసలు టైటిల్ కార్డు ఒక డిఫరెంట్ ఏమంటారు ఫాంట్తో వస్తుంది, అక్కడ జపనీస్ టైప్లోని. బుర్రపాడు తలనొప్పి. అండ్ ఇంటర్వెల్కి అయితే అక్కడ థియేటర్ అంతా దద్దరిల్లిపోయింది. అంత ఎక్స్ట్రాడినరీ ఇంటర్వెల్ ఒక షార్ట్ ఉంటుంది. నేను స్పాయిలర్ అలర్ట్ చెప్పను, స్టోరీలు చెప్పను. స్టోరీ చెప్పడానికి ఏం లేదు, వన్ ఆఫ్ ద మైనస్ స్టోరీ. సో నా దృష్టిలో హైలైట్స్ ఇది. ఇంకోటి ఏంద్రా అంటే ఎక్కువ రివీల్ చేయను. పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక ఫేమస్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ని ఒక ఫైట్తో మిక్స్ చేస్తారు బుర్రపాడు.
అండ్ పవన్ కళ్యాణ్ గారు పట్టుకునే గన్కి పవన్ కళ్యాణ్ సినిమాతో ఒక కోరిలేషన్ ఉంటుంది, అది కూడా పొరపాటు. చాలామందికి ఉత్సాహంగా గెలిపారు సినిమా అయిపోయాక. పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుంది, సో దయచేసి పోస్ట్ క్రెడిట్ సీన్ చూడండి, అప్పుడు మీకు కొంచెం డాట్లు కనెక్ట్ అవుతాయి. అది సో ప్లస్ పాయింట్లు వచ్చేసరికి టెక్నికల్ ఆస్పెక్ట్స్లోకి వచ్చేసరికి చెప్తున్నారు కదా, తమనన్ని ముందు చైర్లో కూర్చోబెట్టాలి. తమనన్న బీజిఎం తీసి చూస్తే సినిమా మీకు నచ్చదు. తమనన్న బీజిఎం కొట్టాడు, బుర్రపాడు తలనొప్పి. సో తమనానికి మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఇంకోటి, స్టోరీ వీక్గా ఉన్న ఆ ఎడ్రినల్ రష్ వచ్చింది చూసారా డైరెక్టర్ సుజిత్, ఎలా వచ్చిందంటే ఆ స్క్రీన్ ప్లే సినిమాని కాపాడింది. ఆ స్క్రీన్ ప్లే కానీ ఏదైనా దెబ్బేసి ఉంటే సినిమా అసహ్యం అయిపోద్ది. ఎస్పెషల్ ఎలాంటి సినిమా, స్టోరీ లేని సినిమాలో. ఇందులో కరెక్ట్గా చెప్పాలంటే స్టోరీ లేదు. ఈ సినిమా స్టోరీ చెప్పాలంటే 3 నిమిషాలు అయిపోద్ది. మళ్ళీ ఇంకా స్పాయిలర్ అలర్ట్లు ఇది అంటారు, కానీ స్టోరీ లేదు. కానీ ఎందుకు ఇంత ఎక్స్ట్రాడినరీగా ఆ ఎడ్రినల్ రష్ ఎందుకు వచ్చిందిరా అంటే ఆ స్క్రీన్ ప్లే, ఆ టైట్ స్క్రీన్ ప్లే వల్ల వచ్చింది. ఆ టైట్ స్క్రీన్ ప్లేకి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాంప్లిమెంట్ చేసిన విధానం ఉంది చూసారా, హైలైట్. అండ్ అనదర్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, సినిమాటోగ్రఫీ కాకుండా ఇందులో నాకు బాగా ఇంప్రెస్ అయింది, నాకు హై వచ్చిన మూమెంట్లు ఏంటంటే, పవన్ కళ్యాణ్ మనం రకరకాల యాక్షన్ సీక్వెన్స్లో చూసుంటాం. బట్ ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ ఎవరో కానీ బుర్రపాడు. ఆ వెపన్స్తో జరిగిన యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆ స్వాడ్తో జరిగిన యాక్షన్ సీక్వెన్స్లు కానీ ఎక్స్ట్రాడినరీ హాలీవుడ్ రేంజ్లో చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఇవి ఇంకా మనం ప్లస్ పాయింట్లో ఇంకా చెప్పాల్సింది ఇంకా వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని మనం ఇలాగా, నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి ఆయన అన్ని సినిమాల్లో చూశాను, ఇప్పుడు ఈ తరహాలో నేను చూడలేదు స్వామి. ఈ తరహాలో సుజిత్ చూపించేది చూసారా, సుజిత్కి మనం దండం పెట్టాలి. చాలా 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 కొత్తగా యూనిక్గా ఉన్నాడు ఆయన. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ వాకింగ్ స్టైల్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ మ్యానరిజం కానీ, ఆ క్లోజప్ షాట్లు పెట్టే విధానం, ఎన్ని ఐ షాట్లు పెట్టాడంటే ఐకానిక్ షాట్లు, ఐ షాట్లు అన్నీ. సుజిత్కి దండం పెట్టాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారు మొత్తం భుజాల మీద నడిపించిన సినిమా ఇదంతా. మిగిలిన వాళ్ళు ఉన్నారు, క్యారెక్టర్లు ఉన్నాయి, కానీ మొత్తం అంతా ఇది వన్ మ్యాన్ ఆర్మీ. అండ్ ద క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడడానికి పెద్దవేం లేదు, మనకు తెలియదు ఇదంతా. కానీ మీరు ఒక కొత్త పవన్ కళ్యాణ్ని మీరు చూడబోతున్నారు, వెళ్ళి చూడండి. చూసిన వాళ్ళకి నేను చెప్పింది అర్థమైపోతుంది. మైనస్లోకి వచ్చేసరికి స్టోరీ ఏం లేదు, 3 నిమిషాలు అయిపోద్ది. మనం చాలా సినిమాలు చూసాం. సో స్టోరీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెట్ డౌన్. ఆ విషయంలో డైరెక్టర్గా సుజిత్ ఫెయిల్ అయ్యాడు. బట్ డైరెక్టర్గా సుజిత్ ఎక్కడ పాస్ అయ్యాడంటే, దాన్ని పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో నడిపేట్టు చూసారు, అక్కడ సేవ్ అయ్యాడు. బట్ స్టోరీ దగ్గర ఇంకొంచెం బెటర్ స్టోరీ తీసుకుంటుంటే ఇంకా లెక్కలు మారిపోదును. బట్ స్టోరీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెట్ డౌన్. అండ్ సెకండ్ హాఫ్లో ఒక 15 నిమిషాలు స్లోగా ఉంటుంది. ఈజీగా ఈ కుడ్ హ్యావ్ ట్రిమ్డ్, లైక్ ఒక 10 నిమిషాలు ట్రిమ్ చేయాల్సిందే. బట్ అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. అది లేకపోయి ఉంటే ఇంకా మామూలు మెంటల్ మ్యాక్స్ అయిపోదును. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇందాక చెప్పాను కదా, సినిమాటోగ్రఫీ బాగుంది, కానీ CGI వరకు ఇన్ని 2.5 సంవత్సరాలు తీసుకున్నప్పుడు, కొంచెం బడ్జెట్ కూడా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాల్సింది. కొన్ని దగ్గర దొరికేసారు. ఎస్పెషల్లీ ఆ సీ షాట్లు, ఆ సముద్రపు షాట్లు, పోర్ట్ షాట్లు, కొన్ని షాట్లు ఉంటాయి, అవి ప్రాపర్ CGI వర్క్ లేదబ్బా, అది కొంచెం ప్యాచీగా ఉంది. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైనస్ సినిమాలో. అండ్ మెయిన్ విలన్ బాగానే స్ట్రాంగ్ ఉన్నాడు, కానీ టూ మెనీ విలన్స్ ఉన్నారు. ఆ విలన్లో కూడా స్ట్రాంగ్గా లేరు. దానివల్ల అక్కడ కొంచెం ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవుతుంది. మెయిన్ విలన్కి ప్రాపర్ కేర్ తీసుకున్నారు, మంచి మ్యూజిక్ పెట్టారు, అంతా బాగానే ఉంది. కానీ మిగిలిన విలన్లు అది అంతా లేరు. సో చాలా వీక్గా ఉన్నారు. తర్వాత వచ్చేసరికి చెప్పాను కదా, బ్లడ్ బాత్ ఎక్కువైపోయింది. అది నాకు నచ్చుతుంది, బట్ అందరికీ అది ఇట్స్ నాట్ దేర్ కప్ ఆఫ్ టీ కదా. అండ్ సినిమాలో చాలా దగ్గర జపనీస్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. సో అది కొంచెం అర్థం కాకపోవచ్చు సబ్ టైటిల్స్ వేసినా కూడా. అది కొంచెం నాకు ఒక మైనస్లు అనిపించింది. ఇవి నేను అందుకే ఆనెస్ట్గా చెప్తున్నాను కదా, ఇవి మైనస్లు. బట్ నేను ఇందాక చెప్పిన ప్లస్లు ఇవన్నిటిని మర్చిపోయేలా చేస్తుంది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి ప్రజెన్స్ అంటారో అంటారో, దానికి తమనన్ను కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దానికి సుజిత్ గారు చూపించిన స్క్రీన్ ప్లే అండ్ ఆ షార్ట్ డివిజన్లు బుర్రపాటు తలనొప్పి. ఓవరాల్గా సినిమా ఎలా ఉందో అంటే, సినిమా చాలా బాగుంది, వెళ్ళి చూడండి. సినిమా ఒకవేళ నచ్చకపోతే మీకు ఏమి నచ్చలేదు చెప్పండి, అంతే తప్ప ఆ ట్విట్టర్లో టాకులు విని అది నమ్మి మాత్రం మీరు మోసపోకండి, చాలా రిగ్రెట్ అవుతారు. సో ఈ వీకెండ్ పాసిబిలిటీ ఉంటే సినిమా చూడండి. దట్స్ ద రివ్యూ ఫ్రమ్ మై సైడ్. మీకు కానీ నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాద్ హై.